దీంతో ఏమైంది అంటే ఇంకా కొంచెం స్ట్రెస్ అట్లా కొంచెం వెయిట్ పెరిగిపోయిండు. ఆ టెన్షన్స్ వల్ల ఏమైందంటే బయట మెడిసిన్ కూడా ఎక్కువ ఏం వాడలేదు. మాకేంటంటే నేను డైలీ 8 క్లాస్ వినడం వల్ల మనకు ఏంటంటే స్టమక్ సంబంధించిన ప్రోడక్ట్ వాడితే ఆ ప్రాబ్లం నార్మల్ అయిపోతుందని ఫస్ట్ ఒక 2-3 రోజులు ఏమైందంటే స్టమక్ పెయిన్ బాగా, ఏదన్నా కారం తిన్నా ఏది తిన్నా బాగా పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ వచ్చినప్పుడు నరకం, అసలు ఫుడ్డే తినలే ఒక వారం రోజులు. పెరుగన్నం అదే తింటుండే. ఒక రోజు ఏమైందంటే మాటలో మెడిసిన్ ఉన్నాయి, అంటే మాది మెడికల్ బ్యాక్గ్రౌండ్, క్లినిక్ మాది. ఒకసారి డాక్టర్, నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. గ్యాస్ ట్రబుల్ అవును మేడం, పాలిక్లినిక్ ఉంటుంది మాది. నేను మెడికల్ బ్యాక్గ్రౌండే. అయితే ప్యాంటాప్ ఇంజెక్షన్ వేసినాము, టాబ్లెట్ వేసుకున్నాం, ఏది వేసుకున్నా తగ్గట్లేదు. ఇక ఆ రోజు నైట్ వర్క్స్ ఉంది ఇంట్లో. నైట్ వర్క్స్ అప్పుడు ప్యాకెట్ అది తీసి ఒక సింపుల్ ప్రోబయోటిక్ నైట్ వర్క్స్ ఆ రోజు నైట్ ప్యాకెట్ అదే ఇస్తే ఆ రోజు పెయిన్ తగ్గింది మేడం. అసలు ఆ పెయిన్ ఒకటి, మళ్ళీ మోషన్ ఫ్రీ కూడా కావట్లేదు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోషన్ ఫ్రీ కాదంట. అసలు మోషన్ లేక ఆ పెయిన్ ఈ పెయిన్, కడుపులో మంట, ఆయనకు మంట ఉంటే మా మీద కోపము, అన్ని చిరాకు, ఇరిటేషన్, స్ట్రెస్ ఇవన్నీ చాలా మా మీద తీసేది అన్నట్టు. ఆ పెయిన్ అనేది ఆ రోజు నైట్ వర్క్స్ ఇవ్వడం వల్ల చాలా అసలు ఆ పెయిన్ తగ్గి మోషన్ ఫ్రీ అయిపోయింది. ఆ రోజు రిలీఫ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డైలీ 2 times నైట్ వర్క్స్ తీసుకుంటారు మేడం. నైట్ వర్క్స్ అంటే లైఫ్ ఇచ్చింది మాకైతే. నైట్ వర్క్స్ అనేది ఎంత ఇష్టం అంటే, సింపుల్ ప్రోబయోటిక్ నైట్ వర్క్స్ అయితే డైలీ తీసుకుంటాం. ఎందుకంటే ఆయనకున్న డైజెషన్ ప్రాబ్లము వల్లనే, అంటే మన పైల్స్ ప్రాబ్లం, దాని టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు కదా, ఆ పైల్స్ ముద్రి ఇట్లా మనకు పెద్ద పెయిన్ క్యాన్సర్ వస్తుందని ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. కానీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ అంత పట్టించుకోలే, ఏముందులే అన్నట్టు అయిపోయి అది ముదిరి అట్లా అయిపోయింది. అది మాత్రం ఇప్పటికీ ఆయన హాస్పిటల్లో చూపించుకున్నాడు. మెడిసిన్ ఏం వాడకుండా ఓన్లీ ఈ ప్రోడక్ట్ తోనే ఆ ప్రాబ్లం అయితే నార్మల్ అయిపోయింది మేడం. అంటే ఏమైనా తింటే కడుపులో మండడము, ఈ క్యాన్సర్ మొత్తము నార్మల్ కావడము, అదైతే చాలా నార్మల్ అయిపోయింది. చాలా హ్యాపీ. ఏది ఉన్నా లేకున్నా కానీ నైట్ వర్క్స్ అయితే ఉంటుంది మా ఇంట్లో. మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళ డాడీ తీసుకుంటుంటే. ఏదైనా చిన్న కడుపులో మండుతుంది అన్నా కానీ డాడీ నైట్ వర్క్స్ ఇవ్వాలా, డాడీ నైట్ వర్క్స్ ఇవ్వాలా అంటనే ఉంటారు. నొప్పి లేస్తుంది అన్న, కడుపులో మండుతుంది అన్న, ఏదన్నా నైట్ వర్క్స్ అంటారు. ఇంకా వాళ్ళకు గుర్తుకొచ్చేది అది. ఎందుకంటే అంత చూసిరు మేడం. మా హస్బెండ్ ఆ పెయిన్ ఏడుస్తుంటే, అంటే తండ్రి ఏడుస్తుంటే ఎలా అనిపిస్తుంది పిల్లలకి, చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. ఆయన బ్లడ్ వామిటింగ్స్ అయ్యేది, బెడ్ మోషన్ అయ్యేది. అలాంటప్పుడు చూసి చాలా బాధపడరు. ఆ నైట్ వర్క్స్ తో ఆయనకు నార్మల్ కావడంతో పిల్లలు ఎనీ టైం ఏదన్నా కొంచెం చిన్నగా అనిపించినా కానీ నైట్ వర్క్స్ ఇలా డాడీ అంటారు. మాకైతే న్యూట్రిషన్ ఒక లైఫ్ ఇచ్చింది మేడం. అందరికి ఏమో కానీ మా కోసమే మేము ఇందులోకి వచ్చామేమో అనిపిస్తుంది. అంటే ఆ ప్రాబ్లం ఉన్నందుకు వేరే మెడిసిన్ అవి వాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ప్రాబ్లం కోసం ఇందులోకి వచ్చామేమో అనిపిస్తుంది. వెయిట్ లాస్ అనేది ఒక చిన్న ఇష్యూ అయినా ఈ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం కదా మేడం. అంటే హాస్పిటల్కి వెళ్ళడం, మీ సఫర్ కావడం, పిల్లలు సఫర్ కావడం, ఇవన్నీ చాలా ఉండే. కానీ ఏ రోజు మమ్మల్ని ఆయన టెస్ట్ చేయించుకోవడం కోసం 3 months ఒకసారి ఏమో రమ్మనేది. ఎప్పుడు నన్ను ఏం తీసుకెళ్ళలేదు, తనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని వచ్చేది. కానీ మమ్మల్ని సఫర్ చేయకుండా తనే సఫర్ అయ్యి ఇందులో తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది మాకైతే. న్యూట్రిషన్, నేను వెయిట్ లాస్ కావడం, తను వెయిట్ లాస్ కావడం, ఆ ప్రాబ్లం నార్మల్ అయిపోవడం, నేనైతే చాలా హెల్దీగా ఉన్నాం మేడం. ఇప్పుడు నేను మా పిల్లలు డైలీ డైనో షేక్, సింపుల్ ప్రోబయోటిక్, అలో ప్లేస్ తీసుకుంటారు. చాలా ఇష్టం వాళ్ళకి. మాకైతే న్యూట్రిషన్ అంటే చాలా ఇష్టం. మాకు ఒక లైఫ్ ఇచ్చింది.